ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన 2 కథనాలు. ఇందాక ఒక కథనం చూసాం. ఇప్పుడు ఎయిర్ ఇండియా 171 బోయింగ్ 787-8 క్రాష్ పార్ట్ 2. ఇదేంటంటే FADEC ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజన్ కంట్రోల్, TCMA థర్స్ట్ కంట్రోల్ మ్యాలిఫంక్షన్ అకామిడేషన్. FADEC మరియు TCMAలు ఫ్యూయల్ స్విచ్ని రన్ నుండి షట్ ఆఫ్కి మార్చడానికి కారణమయ్యాయి. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి విమానం బయలుదేరే ముందు 2 పైలట్లు బ్రీత్ ఎనరైజర్ టెస్ట్లో నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. విమానం నడపడానికి ముందు 2 పైలట్స్ కూడా తగిన విశ్రాంతి తీసుకున్నారు. 2 పైలట్స్కి బోయింగ్ 787-8ని నడపడంలో 9000 ప్లస్ గంటల అనుభవం ఉంది. వీళ్ళేమి శిక్షణ పూర్తి చేసుకుని అకాడమీ నుండి కొత్తగా బయటకు వచ్చిన వాళ్ళు కాదు. పైలట్ తప్పిదం వల్ల విమానం కూలిపోయింది అనేటటువంటి వాదన ఇక్కడ వేస్ట్. ఇకపోతే AIB ప్రాథమిక రిపోర్ట్ లేదని పక్షి కొట్టడం వల్ల ఇంజన్లు దెబ్బతిన లేదని ఉంది. ఇంధనంలో కల్తీ జరగలేదని ఉంది. బోయింగ్ 787-8 వైడ్ బాడీ డ్రీమ్ లైనర్ చరిత్ర కొద్దిగా వివాదాస్పదంగా ఉంది. వివరాల్లోకి వెళ్లే ముందు టేకాఫ్ ప్రొసీజర్స్ తెలుసుకుంటే కారణం ఏమిటో అర్థమవుతుంది.